జనసేన ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ పార్టీ గుంటూరు జిల్లా సభ్యత్వ నమోదు సమన్వయకర్త ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ సూచించారు. జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త ముందుకు రావాలని పిలుపునిచ్చారు. స్థానిక బోస్ రోడ్లోని జనసేన కార్యాలయంలో బుధవారం సాయంత్రం జనసేన సభ్యత్వ ఉద్యమ నమోదు కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. జిల్లా సభ్యత్వ నమోదు సమన్వయకర్త ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్యమంగా చేపట్టాలని ఆయన తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో ప్రతి మండలం, గ్రామం, వార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని సూచించారు. పార్టీ ఆశయాలు, సిద్ధాంతాల్ని ప్రజలకు తీసుకెళ్లే దిశగా సభ్యత్వ నమోదు కార్యక్రమం కీలకమని తెలిపారు. యువత, మహిళలు, రైతులు, కార్మికులు సహా అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో సభ్యత్వ నమోదు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జనసేన పార్టీని బలోపేతం చేయడం ద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణ, పారదర్శక పాలన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతగా తీసుకుని సభ్యత్వ నమోదు లక్ష్యాల్ని పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లాలో అత్యధిక సభ్యత్వాన్ని చేసి తెనాలి రాష్ట్రానికి ఆదర్శంగా నిలపాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు, విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం పాలక మండలి సభ్యులు తోటకూర వెంకట రమణారావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. ప్రతి పార్టీ సైనికుడిని రక్షించే విధంగా, వారి కుటుంబానికి భరోసాను ఇచ్చే విధంగా, ఏదైనా ప్రమాదవశాత్తు మరి మన పార్టీ సభ్యుడు చనిపోతే మన పార్టీ తరపు నుంచి 5 లక్షల రూపాయల వ్యక్తిగత బీమా ఇచ్చే విధంగా మరి ఆయన డొనేషన్ ఇవ్వడమే కాకుండా మరి ప్రతి ఒక్కరి చేత కూడా జనసేన సభ్యత్వాన్ని చేయించాలి. ఇది ఎంతో ముఖ్యం. నా కోసం ఎక్కడి నుంచో సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా జన సైనికులు వస్తూ ఉంటారు. వారికి ఏదైనా జరిగితే తట్టుకునే పరిస్థితి కాదు. మరి ఏం చేయాలి అనే ఒక మరి రాజకీయ కమిటీ మరి వేసినప్పుడు జనసేన పార్టీ అధ్యక్షులు మరి అన్ని సూచనల సలహా మేరకు ప్రతి సభ్యునికి కూడా మరి చనిపోతే వ్యక్తిగత ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు వారి కుటుంబానికి వచ్చే విధంగా మరి వారి ఈ పార్టీ నిర్మాణాన్ని చేయడం జరిగింది. పోటీపడి ఖచ్చితంగా 200 మంది నుంచి ఇక్కడ మనకు సాధకులుగా నియమించబోతున్నారు. ఆల్రెడీ 100 ఉన్నారు, 100 మళ్ళీ రేపు 2 వస్తాయి. సో 200 ఇంటూ 5 వేసుకుంటే తక్కువే. పోయినసారి నాకు రవికాంత్ చాలా కష్ట నష్టాలతో వేయి చేశాడు. ఇప్పుడు 500 అంటే చాలా బాధ తగ్గినట్టే. రవి కూడా అందరూ 500 అనుకోండి, పోటీ ఉండదు. అందరూ ఒకటే ఈక్వల్గా వెళ్ళండి. 1,00,000 సభ్యత్వాలంటే చూడండి, రేపు మున్సిపాలిటీలో గెలిచినట్టే లెక్క. రేపు రాబోయే మున్సిపాలిటీ అట్లాగే మనమే కదా ఉండేది. మీరు సభ్యత్వాలతో పాటు మున్సిపాలిటీ కూడా గెలిచినట్టే లెక్క. అది చూస్తే ఆటోమేటిక్ ఇంకా గెలుపు మందే, గెలిచినట్టుగానే ఇంకెవరు మాట్లాడరు కూడా. కూటమిలో ఉన్న పార్టీలు కూడా మాకు ఇది ఉండేది అని అడిగే ధైర్యం కూడా చేయరు. అందుకని మీరందరూ కూడా అన్ని రకాలుగా ఉన్నాయి. ఇక్కడ మల్టిపుల్గా ఉంది కాబట్టి ఆ మల్టిపుల్గా మీరందరూ కూడా తీసుకుని ముందుకెళ్తారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఈ సభ్యత్వానికి ముందు ఇది 5వసారి ఫస్ట్ టైం అంటే ఇందాక మన మిత్రులు చెప్పారు, అంతకుముందు సభ్యత్వం జరిగింది 1,70,000 70,000. అది కొంతవరకు నిజం. అది మిస్డ్ కాళ్ళు అనే ఒక ప్రక్రియ పెట్టి చేశారు. నేను మిస్డ్ కాల్ అనగానే నాకు మొబైల్ నుంచి 4 సార్లు నొక్కచ్చు, 4 సార్లు మెంబర్ అవను. ఆ విధంగా కొన్ని తప్పిదాలు జరిగినాయి. ఆ తర్వాత ఆ ప్రక్రియ అంత కరెక్ట్ కాదని మనోహర్ గారు, మన పవన్ కళ్యాణ్ గారు గైడ్లైన్స్తో కూర్చొని మనోహర్ గారుతో కలిసి దానికి ఆ రూపకల్పనలో నేను కూడా పాల్పంచుకున్నాను. సో ఈ సభ్యత్వ నమోదు అనేది అంచెలంచెలుగా ఎలా మారింది అనే దానికి నేను కూడా ఒక ప్రత్యక్ష సాక్షిని. ఈసారి అంతకుముందు ఉన్న లోపాలను సరిచేసి, అంటే యాప్ డౌన్లోడ్ చేసుకోవడంలో కానీ, యాప్లోకి డేటా ఫీడ్ చేయడంలో కానీ కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. అదేవిధంగా బ్యాంక్ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు లాస్ట్ టైం వచ్చినాయి. ఈసారి అటువంటివి ఏమి లేకుండా పక్కాగా ఈ పథకానికి రూపకల్పన చేశారు. సభ్యత్వం నమోదు చేసేటప్పుడు నీకు ఇలా టిప్స్ వస్తాయి ఇలా అనేది కాకుండా ఇన్సూరెన్స్ క్లైమ్కి సంబంధించి డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. టిప్స్లో మాత్రం మార్పులు ఉంటాయి. కాబట్టి ఇది మీరు రేపు సభ్యత్వ నమోదాలు చేసేటప్పుడు మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈ తెనాలి ఈ రోజున ఇక్కడికి వచ్చి మీ అందరి ముందు నుంచొని మాట్లాడటం నా భాగ్యంగా భావిస్తున్నాను. ఈ సమావేశానికి మీరందరూ ఆలస్యమైన వేచి ఉండి చాలా ఓపికగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, జై జనసేన.